నాకు తెలిసి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక్కసారి హమ్మయ్య అనుకుంటారేమో మేబీ. థ్యాంక్స్ ఫర్ దట్. అయితే నాకు ఒక డౌట్, బ్లడ్ టెస్ట్ చేస్తే మనం షుగర్ ఉందా లేదా థైరాయిడ్ ఉందా పీసీఓడి ఉందా తెలిసిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ కూడా తెలిసిపోతుందా ఈ టెస్ట్ వల్ల? సార్ చాలా మంచి ప్రశ్న అండి ఇది. క్యాన్సర్ని కనుక్కోవడానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మామూలు కణం కన్నా భిన్నంగా ఉన్నది క్యాన్సర్ కాదు, అదుపు లేకుండా పెరిగేది క్యాన్సర్ కాదు. ఆ వివరాన్ని మైక్రోస్కోప్లో చూడడం అన్నది ఈ రోజు దాకా మనకు తెలుసు. దానికి గల మూల కారణం ఏంటి అంటే జన్యులోపం. ఆ జన్యులోపాన్ని గనక మనం రక్తంలో గనక తొలి దశలో కనుక్కున్నట్టయితే మనకి ఈ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పచ్చు. దీనికి లిక్విడ్ బయాప్సీ అని పేరు పెట్టచ్చు, రకరకాల పేర్లు పెట్టారు. కానీ ఇందులో ముఖ్యంగా చేసేది ఏంటంటే క్యాన్సర్ యొక్క కణాలు ఎప్పుడైతే పెరగడం మొదలు పెడతాయో అవి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జన్యువుల్ని రక్తంలోకి తీసుకొస్తాయి, సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటాం. దీన్ని అనాలిసిస్ చేయడం ద్వారా క్యాన్సర్ పెట్ స్కాన్లో కనిపించకుండా ముందర కూడా మనం కనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి టెక్నాలజీ అనేది మేము కాంటినెంటల్ ఆసుపత్రులు చేసుకుంటున్నాం. ఇది ఒకటి. రెండోది కొన్ని కెమికల్ టెస్టింగ్స్ అంటాం, అంటే ఆల్ఫా ఫిటోపటిన్ అంటూ కూడా. అంటే ఇదంతా కూడా ఇందాక గురుగారు తర్వాత జగన్నాథ్ గారు ఒక మాట చెప్పారు, మీరు ముందుగా ఏ క్యాన్సర్ కనుక్కోవాలనుకుంటున్నారు అనేది క్లారిటీ ఉండాలి. రిస్క్ అసెస్మెంట్ జరిగిన తర్వాత మాత్రమే బ్లడ్ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ర్యాండమ్గా చేస్తే మీకు సరైన సమాధానాన్ని వెళ్ళరు. మనం గమ్యం చేరాలంటే ఒక దిశలో ప్రయత్నించాలి. ఈ క్యాన్సర్ కనుక్కోవడానికి ఈ బ్లడ్ టెస్ట్ ఈ రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఖచ్చితత్వంతో మనం ఆ పరీక్ష యొక్క ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. ఇది 2 to 20 ml బ్లడ్ తోటి కుదురుతుందండి ఖచ్చితంగా. మీ ఆన్సర్లోనే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడే చెప్పారు పర్టికులర్గా మనం ఏ క్యాన్సర్లో టెస్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాకే టెస్ట్ చేస్తామని. అసలు చాలా మందికి అసలు వాళ్ళ క్యాన్సర్ ఉందా లేదా తెలియదు, ఇన్ కేసు ఉంటే ఏ క్యాన్సర్ ఉందో కూడా తెలియదు. మరి దానికోసం అంటే ఒకే టెస్ట్ చేస్తే ఏ క్యాన్సర్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఏమైనా కనుక్కోబోతున్నారా? దీంతో ఏమైనా పాసిబుల్ అవుతుందా? ఆ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. అంటే మీకు ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పటికి కూడా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు ముందుకు ఏ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ఆ టెస్ట్ కూడా ఇప్పుడు మొదలు పెట్టారు. అది కూడా మేము కాంటినెంటల్ హాస్పిటల్స్ వైపు నుంచి ఆ టెస్ట్ చేయగలుగుతాం. సో ఒకవేళ ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లేకుంటే కడుపులో ఉన్న క్యాన్సర్, పేగులోకి వచ్చే క్యాన్సర్, కోలన్ రెక్టల్ క్యాన్సర్ అంటాం. ఇవన్నీ క్యాన్సర్స్ కూడా ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా. కానీ ఏ టెస్ట్ చేసినప్పటికీ ఈ సైన్స్ ఇప్పుడు బాగా పెరుగుతూ వస్తుంది. దాని విషయం మనం కొత్తగా ప్రతి సంవత్సరము చేంజెస్ వస్తున్నాయి. ఏ టెస్ట్ చేసినప్పుడు కూడా అది 100% గ్యారంటీ కాదు. కనుక ఒకవేళ ఈ డిఎన్ఏ చేంజెస్, మ్యూటేషన్స్ అంటాం సురేష్ గారు చెప్పినట్టు, అది ఏమైనా కనిపిస్తే ఈ బ్లడ్ టెస్ట్లో మనం తప్పకుండా ఆ పేషెంట్కు మళ్ళీ ఫాలోఅప్లో, అంటే మళ్ళీ 6 నెలలకు, మళ్ళీ సంవత్సరానికి, మళ్ళీ 2 సంవత్సరాలకు డాక్టర్తో వచ్చి కలిసేసి ఈ క్యాన్సర్ రాకుండా మనం చూసుకోగలుగుతాం. సో మల్టిపుల్ క్యాన్సర్స్ కొరకు కూడా ఒక సింగిల్ బ్లడ్ టెస్ట్ అవైలబిలిటీ ఉంది టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద డిఎన్ఏ మ్యూటేషన్స్. ఇది మాలిక్యులర్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం, సురేష్ గారు అన్నట్టు, లేకపోతే లిక్విడ్ బయాప్సీ అంటాం. సో కేవలం దాని అర్థం ఏంటంటే ఒక బ్లడ్ ద్వారా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. మీరు 24వ పేజీ చూడండి అమ్మా. 24వ పేజీలో మీకు మీ డౌట్ ఇది తీరిపోతుంది. అదేంటంటే ఈ లంగ్ క్యాన్సర్కి, స్టమక్ క్యాన్సర్కి ఉన్న ఒక టెస్ట్. అంటే మరి ఎవరు లంగ్ క్యాన్సర్, ఈ స్టమక్ క్యాన్సర్ అంటే స్మోకర్స్ ఉన్నారనుకోండి. స్మోకర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగైనా రిస్క్ లంగ్ క్యాన్సర్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మాకు ఇలాగ స్మోకింగ్ హిస్టరీ ఉంది, ఇలాగ 20 ఏళ్ళ నుంచి మేము కొంచెం దీని గురించి కనుక్కోవాలంటే అలా. కాబట్టి రిస్క్ అసెస్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ టెస్ట్ మీకు మంచిదో దాని బట్టి చెప్పచ్చు. అంటే ఒక మ్యాజిక్ టెస్ట్, ఒక మ్యాజిక్ ఆన్సర్ అని లేదు. మనం రిస్క్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఈ టెస్ట్ కూడా రికమెండ్ చేసుకోవచ్చు. సార్ రవి ఫ్రమ్ 95 న్యూస్. మరి బ్లడ్ టెస్ట్ అంటున్నారు కదా, ఎగ్జాక్ట్ ఈ బ్లడ్ టెస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది టెస్ట్ చేయడానికి, కాస్ట్ ఎంత పడుతుంది? ఇప్పుడు చెప్పాలంటే మూడోదానికి సమాధానం చెప్పడం కష్టం. ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక రకమైన ప్రక్రియ కాదండి ఇది. ఇందులో మనం ప్రోటీన్ అనాలిసిస్, జీన్ అనాలిసిస్ ఇలా రకరకాలుగా చేస్తాం. దీనికి గురునాథ్ రెడ్డి గారు ఇందాకనే చెప్పారు, లిక్విడ్ బయాప్సీ అని, సెల్ ఫ్రీ డిఎన్ఏ అని పేర్లు అనేకం.
కానీ ముఖ్య ఉద్దేశం బిల్డింగ్లో ఏ టెస్ట్ అని బిల్డింగ్లో చేసినప్పుడు ఎలా చేస్తారు, ప్రివెంటివ్ లిక్విడ్ బయాప్సీ అన్న దాని ప్రకారంగా చేస్తున్నారు. ఖర్చు గురించి మనకి మీకు నేను వినతి ఏంటంటే మీరు బిల్డింగ్కి వెళ్ళిపోవద్దండి. ముందు ఆ క్యాన్సర్ ప్రివెన్షన్ డివిజన్కి వెళ్ళేసి మాట్లాడి అది ఏం సంగతి కనుక్కొని దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ప్రెస్ రిలీజ్ చేసి ఆటోమేటిక్గా టుమారో నుంచి రావచ్చు కదా సార్ పేషెంట్స్. మీరు చెప్పింది కరెక్ట్. దట్ ఈస్ ప్యానల్, సంథింగ్ ప్యానల్ ఇస్ దేర్. సో ఈ మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఏ టెస్ట్ చేసినప్పటికీ కూడా దాని ఖరీదు ఎంత అవుతుందనేసి తప్పకుండా అది మనకు తెలిసి ఉండాలి. ఇది జెనెటిక్ జీన్ సీక్వెన్సింగ్ అంటాం. అంటే ఈ టెస్ట్ చేయడానికి వెరీ బిగ్ మషీన్స్, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇవాళ బ్లడ్ టెస్ట్ ఇస్తే సుమారుగా 3 నుంచి 4 వారాల వరకు రిజల్ట్స్ రావు. అంత కాంప్లికేటెడ్ టెస్ట్ అన్నట్టు. చేసినప్పటికీ దీని ఖరీదు ఇప్పుడు మల్టిపుల్ జీన్స్ కొరకు చేసినప్పటికీ సుమారుగా 25,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. కేవలం లంగ్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు ఇటువంటి దానికి అనుకోవడానికి 16,000, 17,000 ఇస్తుంది. అంటే మేము కూడా ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్ జీన్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ కాదు. సో మేము ఇటువంటి జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్లో ప్రపంచంలో ఎవరికైతే బాగా మంచిగా ఎస్టాబ్లిష్ చేసి మంచి స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళతో కొలాబరేట్ చేస్తూ వాళ్ళ ధరలు ఎంతగా ఉన్నాయనేసి దాంతో మేము ఈ టెస్ట్ అందజేయబోతున్నాం. ఓకే, సో స్టిల్ మేము ఏమంటామంటే ఇప్పుడు డాక్టర్ జగన్నాథ్ గారు చెప్పినట్టు క్యాన్సర్ అది సర్వీక్స్ వచ్చినప్పటికీ స్టేజ్ 1లో, స్టేజ్ 2 వస్తే మీకు 50,000 నుంచి 1,00,000 ఖరీదు కావచ్చు. స్టేజ్ 3, స్టేజ్ 4 వస్తే 2-3 లక్షలు కావచ్చు. రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, సర్జరీ ఏ చేసినా కూడా. నా 15,000, 20,000 పెట్టేసి 25,000 పెట్టినప్పటికీ మీకు ఉన్నదా లేదా అని వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటాను. ఇదే టెస్ట్ బయట ప్రపంచంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టు అమెరికాలో 40 సంవత్సరాలు ఉండొచ్చాను. అక్కడ ఈ టెస్ట్ చేస్తే సుమారుగా 3,000 నుంచి 10,000 ఖర్చు అవుతుంది. మనం చాలా అదృష్టం ఈ దేశంలో పుట్టినందుకు. నిజంగా చెప్తున్నాను. మన హెల్త్ కేర్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటాము, కాదు. బయటి కంట్రీస్లో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అది అదృష్టం. మీ ఇంత తక్కువ ధరలో మనం ఈ టెస్ట్ ఇక్కడ చేయగలుగుతున్నామంటే అది మన ప్రజలకు అదృష్టం. అది దాన్ని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారం ఉపయోగించుకోవాలి అండ్ దాంతో మనం క్యాన్సర్ రాకుండా చూసుకోవాలి. సార్ ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ అన్నారు కదా సార్, ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎంఆర్ఐ కానీ పెట్ సిటీ ఇవేం అవసరం ఉండకపోవచ్చా? కాదండి, ఇక్కడ మనం ఒక క్యాన్సర్ చికిత్సలో కొన్ని భాగాలు ఉంటాయి. రోగం ఉందా లేదా, ఉంటే ఎక్కడెక్కడ ఉంది, ఏ రకమైన చికిత్స ఇస్తే తగ్గుతుంది. సో 3 వేరు ప్రశ్నలు అయినప్పుడు 3 వేరు సమాధానాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సరే లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసింది, బ్లడ్ టెస్ట్లో తెలిసింది అనుకోండి. అది ఎక్కడుంది, ఒక చోటే ఉందా, పాకిందా, అది తెలుసుకోవాలంటే మళ్ళీ వేరే టెస్ట్ కావాల్సి వస్తుంది. ఉందా లేదా అన్న ప్రశ్నకి మాత్రమే ఇందులో సమాధానం చెప్తాం. ఇందాక ఒక మాట ఉంది కదా, క్యాన్సర్ అయినా ఓకేనా సార్? దీంట్లో రొమ్ము క్యాన్సర్ కానివచ్చు, ఏ క్యాన్సర్ అయినా. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉంది అనుకోండి, మ్యామోగ్రామ్ చేసుకుంటాం. ఈ బ్లడ్ టెస్ట్లో ఏ క్యాన్సర్ అనేది తెలుస్తుంది, ఏ క్యాన్సర్ అనేది తెలుస్తుంది ఖచ్చితంగా అండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే సార్.